ఒక 10 times వేసుకోండి. ఓ ఓకే 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 ఒకసారి మైక్ ఇవ్వరా మస్తు చేస్తుంటాడు కరెంట్ లైన్ మ్యాన్ ఫేక్ లైన్ మ్యాన్ హలో హలో లైన్ మ్యాన్ ఎవరు అసలు నువ్వు లైన్ మ్యాన్ అసోసియేషన్ లో పర్మిషన్ తీసుకున్నావు సినిమా చేయడానికి మా లైన్ మ్యాన్ అన్నా మన పర్మిషన్ తీసుకున్నాడా పర్మిషన్ లేదు వాళ్ళు మొత్తం మా లైన్ మ్యాన్ మా అసోసియేషన్ మొత్తం సరే గాని ఆ లైన్ మ్యాన్ కాస్ట్యూమ్ ఇదిగా మా కాస్ట్యూమ్ అలా అంటే ఇప్పుడు సినిమాని కొంచెం గెటప్ ఇప్పుడు జైలు అంటే ఇట్లా జైలు కాస్ట్యూమ్ చూపించలేం కదా చిన్న గ్లామర్ ఉండాలని అట్లా సరే మీరు చిన్నప్పుడు అడగను కానీ మీరు వయసులో వచ్చిన తర్వాత అదే ఇప్పుడు వయసులో ఉన్నారు క్రేజియస్ట్ పని కరెంట్ లేనప్పుడు కరెంట్ పోయినప్పుడు చెప్తా నేను అవినాష్ ఒక సినిమా షూట్ చేసిన అదొద్దు అడిగేవి కదా చెప్పాల్సిందే కదా నేను లేనే దాంట్లో నేను అవినాష్ ఒక సినిమా షూట్ చేస్తున్నాం షూట్ చేస్తుంటే సెట్ల రాత్రి షూట్ చేస్తున్నప్పుడు సెట్ల కరెంట్ పోయింది అప్పుడు అవినాష్ ని ఎవరికి వెళ్ళిండ్రు ఎందుకు అరిచాడో నాకు తెలియాలి ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఎలా జరిగింది నేను తర్వాత అడుగుతా క్వశ్చన్ కొంచెం అనవసరంగా యతీష్ గారు సార్ కాదు మాకు ఇది తెలియాలి అలా అలా లైన్ మ్యాన్ తప్పించేసి అయ్యో ఏంటిది ఆ రోజు యాక్చువల్లీ చాలా పుకార్లు వచ్చాయి అవినాష్ మీద ఇన్ఫాక్ట్ చెప్పు మొత్తం చెప్పు అన్ని ఏం చేసావు క్యారీవాన్లు అన్ని చెప్పు సో క్యారవాన్ లో నుంచి ఎందుకు సౌండ్ వచ్చింది కరెంట్ పోయినప్పుడు లైన్ ఆయనే కట్ చేసేసుకుని ఉంటారు కూడా ఎదిగో లైన్ అండి లైన్ ఓకే ఓకే చేతిలో ప్లేయర్ కూడా పట్టుకుని వచ్చాడు క్యారవాన్ లో జరిగింది ఏంటి ఈ రోజు హెడ్లైన్ తమ్నైల్ పెట్టుకోండి ముక్క అవినాష్ క్యారవాన్ లో కరెంట్ పోయినప్పుడు చేసిన కసముసా నాతో పాటు నువ్వు ఉన్నావు కదా మొత్తం ఒక్కరుగా సార్ ఇద్దరం కలిసే చేసాం థ్యాంక్ యూ బట్ థ్యాంక్ యూ అవినాష్ ఈ సినిమాలో నువ్వు చేయకపోయినా నా కోసం వచ్చి చేసినావు ఐ లవ్ యూ ఈ సినిమా నేను చేశాను కదా ఏంటి నాకు కన్నడ రాదు కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పా ఇప్పుడు అది ఉంది కదా కరెంటు నిచ్చెన ఉంది కదా దానికి నువ్వే డబ్బింగ్ చెప్పినావా నిచ్చెనక లేదా వెనకాల ఉన్న పిట్టక వెనకాల ఉన్న పిట్టకి నేనే డబ్బింగ్ చెప్పా థ్యాంక్ యూ